జూలై 7 రోజు శనివారం సాయంత్రం 6 గంటలకు భారత్ యొక్క రాజధాని అయిన ఢిల్లీలోని రాజేంద్ర నగర్ కారోల్ బాగ్లో రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ అనబడే ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు బేస్మెంట్లో ఉన్న లైబ్రరీలో చదువుకుంటున్నారు. ఆ రోజు సాయంత్రం వర్షం వచ్చి డ్రైనేజ్ కాలువలు బ్లాక్ అవ్వడం కారణంగా వాన నీళ్లు డ్రైనేజ్ కాలువల్లో వెళ్లకుండా రోడ్స్ మీదకు వచ్చేసాయి. రోడ్ మీద ఉన్న వాన నీరు రావ్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ యొక్క బిల్డింగ్ బేస్మెంట్లో ఫ్లడ్ అయ్యాయి. నీటి వరద కారణంగా గంట సమయంలో బేస్మెంట్ మొత్తం నీటితో నిండిపోయింది. సాయంత్రం 6 గంటలకు వాన పడితే 7 గంటల సమయంలో బేస్మెంట్ మొత్తం ఫుల్గా నిండిపోయింది. బిల్డింగ్ యొక్క పవర్ ఫెయిల్ అవ్వడం కారణంగా బయోమెట్రిక్ సిస్టమ్ పనిచేయడం మానేసింది. బయోమెట్రిక్ సిస్టమ్ అంటే డోర్స్ ఓపెన్ అవ్వాలి అంటే మన ఫింగర్ ప్రింట్స్ ఇస్తేనే ఓపెన్ అవుతాయి. పవర్ ఫెయిల్యూర్ కారణంగా బయోమెట్రిక్ సిస్టమ్ ఫెయిల్ అయ్యింది. డోర్స్ మూసుకుపోయాయి. ఎంత తెరవాలి అనుకున్న డోర్స్ ఓపెన్ అవ్వలేదు. దీంతో స్టూడెంట్స్ బేస్మెంట్లో ఇరుక్కుపోయారు. కొంతమంది స్టూడెంట్స్ బయటకు వచ్చారు. కానీ లైబ్రరీలో చదువుకుంటున్న 25 ఏళ్ల శ్రేయ యాదవ్, 21 ఏళ్ల తానియా సోని, 28 ఏళ్ల నివిన్ డాల్విన్ లైబ్రరీలోనే ఇరుక్కుపోయి నీటిలో మునిగి చనిపోయారు. ఈ ముగ్గురు స్టూడెంట్స్ వీకెండ్స్లో బేస్మెంట్లో పార్టీ చేయడం లేదండి, లేదా మత్తు మందుకు బానిసై తాగి ఊగడం లేదు, లైబ్రరీలో చదువుకోవడానికి వెళ్ళి చనిపోయారు. దీనికంటే ఘోరం ఉండదు. రక్తం మరిగే వార్త ఏంటి అంటే 10 రోజుల ముందు కుష్వాహా అనబడే ఒక ఐఏఎస్ విద్యార్థి ఢిల్లీ మున్సిపాలిటీకు లేఖ రాసి మరీ హెచ్చరించాడు. రావ్ కోచింగ్ సెంటర్ అధికారులు ఇల్లీగల్గా బేస్మెంట్లో కోచింగ్ ఇస్తున్నారు, ఏదైనా యాక్సిడెంట్ జరిగితే స్టూడెంట్స్ యొక్క ప్రాణాలు పోతాయని హెచ్చరించిన అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు స్పాట్కు చేరుకున్నారు. పంప్ పెట్టి వాటర్ను బయటకు తీశారు. 12 ఫీట్ల వాటర్ బయటికి తీసిన తర్వాత ముగ్గురు స్టూడెంట్స్ యొక్క శవాలు బయటపడ్డాయి. చాలామంది గాయపడ్డారు. ఢిల్లీ పోలీసులు ఈ ఇన్సిడెంట్ను యాక్సిడెంట్గా పరిగణించి ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. సారీ సార్, ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఈ పిల్లల పేరెంట్స్ గురించి ఒకసారి ఆలోచించండి. లక్షల రూపాయల ఫీ కట్టింది ఇది చూడడానిక? ఇదంతా ఏదో గ్రామంలో టౌన్స్లో జరగడం లేదు, భారత్ యొక్క రాజధానిలో జరుగుతోంది. దీనికంటే సిగ్గుపడాల్సిన విషయం ఏదైనా ఉందా? ఢిల్లీ ప్రజలకు కావాల్సింది ఫ్రీ మెట్రో, ఫ్రీ బస్సు కాదు. మొదటగా డ్రైనేజ్ను క్లీన్ చేయండి. నెల రోజుల ముందు వాటర్ లాగింగ్ కారణంగా ఢిల్లీలో వరదలు వచ్చాయి. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యొక్క రూఫ్ కింద పడిపోయింది. ఢిల్లీ వానలు వరదల కారణంగా లైవ్ ఎలక్ట్రిక్ వైర్ తగిలి ఎంతోమంది చనిపోయారు. జూన్ 27 రోజు ఒక యూపీఎస్సీ స్టూడెంట్ ఎలక్ట్రిక్ షాక్ కారణంగా వానపడి లైవ్ వైర్ తగిలి చనిపోయింది. జూన్ 13 రోజు ఒక అమ్మాయి వాన పడినప్పుడు లైవ్ వైర్ను టచ్ చేసి చనిపోయింది. జూన్ 27 రోజు ఒక అబ్బాయి ఇలాగే చనిపోయాడు. ఇప్పుడు ముగ్గురు యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ రాజకీయ నాయకుల కరప్షన్కు బలయ్యారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ల యొక్క స్వార్థానికి బలయ్యారు. ఇయర్ 1931 ఫిబ్రవరి 13 రోజు లార్డ్ ఇర్విన్ అనబడే ఒక తెల్లోడు బ్రిటిషర్ ఢిల్లీను భారత్కు రాజధానిగా ప్రకటించాడు. ఎందుకు ప్రకటించాడు అంటే ఢిల్లీ భారత్కు సెంటర్ పాయింట్లో ఉంది. భారత్లో దోచుకుంది బ్రిటన్కు పంపడానికి లాజిస్టిక్గా ఢిల్లీ అనుకూలంగా ఉంటుంది అని రాజధానిగా ప్రకటించారు. కోల్కతాను క్యాపిటల్ సిటీగా తీసివేసి ఢిల్లీను రాజధానిగా నిర్మించారు. జస్ట్ భారత్కు సెంటర్ పాయింట్లో ఉంది అన్న ఒక్క రీజన్ తప్ప ఢిల్లీకు రాజధాని అయ్యే అర్హతే లేదు. ఢిల్లీ మన దేశంలో 13th రిచెస్ట్ స్టేట్, అంటే 13వ స్థానంలో ఉంది. ఆర్థిక విషయంలో వెనకబడి ఉంది. భారత్లో అన్ని స్టేట్స్తో పోల్చుకుంటే ఢిల్లీలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది. 10 లక్షల్లో దాదాపు 18,000 కేసెస్ ఒక్క ఢిల్లీలోనే అవుతున్నాయి. అంటే ఢిల్లీ ఎంత వర్స్ట్గా అయిపోయిందో మీరే ఊహించుకోండి. ఎండాకాలం వస్తే విపరీతమైన ఎండలు, హీట్ స్ట్రోక్ కారణంగా ప్రజలు చనిపోతున్నారు. హిందుస్థాన్ టైమ్స్ ఆర్టికల్ చూడండి. ఇయర్ 2024లో హీట్ స్ట్రోక్ కారణంగా ఢిల్లీలో 58 మంది చనిపోయారు. ఈ ఆర్టికల్ హెడ్డింగ్ ఒకసారి చూడండి. 58 మెంబర్స్ డెడ్ ఇన్ హీట్ స్ట్రోక్ ఇన్ ఇండియన్ నేషనల్ క్యాపిటల్ అని రాశారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో ఉన్న మన భారతీయులు ఢిల్లీను నేషనల్ క్యాపిటల్ అని చెప్పుకునేకి సిగ్గుపడుతుంటారు. సమ్మర్ సీజన్లో స్నానం చేయడానికి నీళ్లు లేని పరిస్థితి. నీళ్ల కోసం, ట్యాంకర్ కోసం ప్రజలు ఎలా కొట్లాడుతున్నారో చూడండి. చలికాలం వస్తే ఎయిర్ పొల్యూషన్ కారణంగా శ్వాస సంబంధిత రోగాలు వచ్చి ఎంతోమంది ఢిల్లీ ప్రజలు చనిపోయారు. ఒకవేళ మీరు కనుక నాకు కోవిడ్ వైరస్ అండ్ ఢిల్లీ పొల్యూషన్ ఇస్తే నేను కోవిడ్ వైరసే రావాలి అనుకుంటా. ఎందుకంటే ఢిల్లీ పొల్యూషన్ అనేది కోవిడ్ వైరస్ కంటే దరిద్రంగా ఉందండి. ఒక 5 ఏళ్ల క్రితం ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్కు కూడా ఈ పొల్యూషన్ కారణంగానే దగ్గొచ్చింది. దగ్గి ఎక్కడ చచ్చిపోతాడో అనుకున్నాం. ఫార్చునేట్లీ ఈయన బ్రతికారు. మంచి మెడిసిన్స్ వేసుకున్నారు కాబట్టే బ్రతికారు.
కానీ మంచి మెడిసిన్స్ లేని వారు ఆస్తమా వచ్చి చనిపోయారు. ఎంతోమంది ముసలోళ్ళ ప్రాణాలను ఢిల్లీ పొల్యూషన్ పొట్టన పెట్టుకుందండి. కొన్ని ఏళ్ల ముందు ఢిల్లీలో శ్రీలంక ఇండియా క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పొల్యూషన్ కారణంగా శ్రీలంక ప్లేయర్స్ వాంతులు కక్కుకున్న వీడియోస్ నేను చూశాను. దానికంటే అవమానం ఉండదు. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో క్రికెట్ చూసే వారందరూ సిగ్గుతో తల దించుకునేలా చేశారు. ఇక వానాకాలం వస్తే ఢిల్లీ మొత్తం వాటర్తో నిండిపోతుంది. వాటర్ లాగింగ్ ఇష్యూస్. వాటర్ లాగింగ్ అవ్వడం వల్ల ఎలక్ట్రిక్ వైర్స్, లైవ్ వైర్స్ తగిలి ఎంతోమంది చనిపోతున్నారు. అది ఏదో మామూలు స్ట్రీట్స్లో కాదు, ఢిల్లీ యొక్క రాజేంద్ర నగర్, కరోల్ బాగ్ లాంటి పాష్ ఏరియాస్లో వాటర్ లాగింగ్ అవుతోంది అంటే మాటలు రావడం లేదు. ఇదే ఢిల్లీలో పార్లమెంట్ ఉంది, లోక్సభ నాయకులు ఉన్నారు, రాజ్యసభ నాయకులు ఉన్నారు, ఢిల్లీ అసెంబ్లీ ఉంది. రోజుకు ఢిల్లీకు 100 ఫ్లైట్స్లలో నాయకులు వస్తూ పోతూ ఉంటారు. ఇంత తాంజాం ఉన్నా కూడా ఢిల్లీ చచ్చిపోయింది. ఇట్స్ హై టైం ఇంకా భారతీయులు సిగ్గుతో చచ్చిపోయే ముందు ఢిల్లీను రాజధానిగా తొలగించాలి. ఈ న్యూస్ మాల్దీవ్స్ లేదా పాకిస్తాన్ దేశ ప్రజలు చెబితే మనల్ని రివర్స్ ట్రోలింగ్ చేస్తారండి. నెక్స్ట్ పాయింట్, ఢిల్లీలోని చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్ బేస్మెంట్లో పాఠాలు చెబుతున్నారు. స్టూడెంట్స్ దగ్గర వీళ్ళు 2 రకాల కోచింగ్ ఫీను లాక్కుంటున్నారు. ఒకటి ఆన్లైన్ క్లాస్ కోసం, 2 ఆఫ్లైన్ క్లాస్ కోసం. ఆన్లైన్ అంటే వర్చువల్గా కోచింగ్ ఇస్తారు. బట్ వీళ్ళు స్టూడెంట్స్కి ఏమని చెబుతున్నారు అంటే ఆన్లైన్ క్లాసెస్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదు, ఫిజికల్గా మీరు ఇన్స్టిట్యూట్కు వచ్చి ట్రైనర్స్ ద్వారా ట్రైనింగ్ తీసుకోండి అని చెప్పి ట్రైనింగ్ ఇస్తున్నారు. సరైన సదుపాయాలు లేవు. బేస్మెంట్లో లైబ్రరీ పెట్టడం ఏంటి, బేస్మెంట్లో కోచింగ్ క్లాసెస్ చెప్పడం ఏంటి? మీరు చదువుకున్న వారే కదా, బేస్మెంట్లో కార్ పార్కింగ్ చేస్తారండి. బేస్మెంట్లో సర్వీసెస్ ఉంటాయి, బేస్మెంట్లో ఎలక్ట్రికల్ ప్యానల్స్ ఉండాలి, ఎస్టీపీ, డబ్ల్యూటీపీ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వంటి ఉండాలి. బేస్మెంట్లో ఎవ్వడూ లైబ్రరీ పెట్టాడు. బేస్మెంట్లో వెంటిలేషనే ఉండదు. లైబ్రరీ అంటే ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి, ప్రాపర్ ఆక్సిజన్ లెవెల్స్ ఉండాలి, కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ 1000 ppm కంటే తక్కువగా లైబ్రరీస్లో ఉండాలి. బేస్మెంట్లో మీరు ఎలా ఆక్సిజన్ లెవెల్స్ను మెయింటైన్ చేస్తారు? కోచింగ్ ఇచ్చే టీచర్స్కు, యాజమాన్యానికి బుద్ధుందా? బేసిక్ ఇది. ఈ కోచింగ్ ఇచ్చే టీచర్స్ యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో వచ్చి పెద్ద జ్ఞానుల్లాగా మాట్లాడతారు. నరేంద్ర మోడీ ఎలా ఉండాలి, రాహుల్ గాంధీ ఎలా మాట్లాడాలి, రష్యాకి వెళ్ళి జయశంకర్ గారు ఏం మాట్లాడాలి, G20లో ఇండియా ఎటువంటి డిసిషన్స్ తీసుకోవాలి, పీఓకేను ఎలా తిరిగి తీసుకోవాలి, అజిత్ దోవల్ ఇలా చేస్తే బాగుంటుంది అని ఈ ఐఏఎస్ కోచింగ్ ఇచ్చే గురువులు పెద్ద పెద్ద మాటలు చెబుతూ ఉంటారు. కానీ ఢిల్లీ బేస్మెంట్లో 3 పిల్లలు చనిపోతే ఎవ్వరూ ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. कोई भी इंस्टीट्यूट ने ये नहीं बोला है कि गलत हुआ है. आज इतने सारे शिष्य खड़े लेकिन किसी शिष्य के लिए कोई गुरु आके नहीं खड़ा हुआ है. वो सिर्फ रील्स बनाने और ये फिर तमाम इंटरव्यू अच्छी अच्छी जगह जाके देने तक ही सीमित रह गया. एडमिशन लेते वक्त हम लोग को ओरिएंटेशन सेशन में कहा गया था दिस इज योर सेकंड फैमिली. अभी आपने मैसेज देख लिया, आपको पता चल गया होगा इसमें कोई फैमिली वाला मैसेज नहीं था. कोचिंग वाले आपको तब तक रखेंगे जब तक आप पैसा दे रहे हैं. जिस दिन आपने पैसा देना बंद किया कोई मतलब नहीं है. इस देश का सबसे बड़ा दिक्कत ये है कि जब तक हम वैल्यू अपना स्थापित ना करें. వేర్ ఇస్ అవధోజా సార్ అనే ఎక్స్ ప్లాట్ఫామ్లో ట్రెండ్ అవుతోంది. ఈ స్టూడెంట్స్ ఏం చెబుతున్నారో చూడండి. ఐఏఎస్ కోచింగ్ గురువులు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, ఇంటర్వ్యూస్ ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. స్టూడెంట్స్ కోసం నిలబడటానికి ఏ ఒక్కరూ రావడం లేదు అంటున్నారు. पुलिस वाले इनको ऐसी डंडा मार के यहाँ से हटा देंगे. My question to every single UPSC teacher is that where the hell were you today? मतलब मरी तो गया बच्चा, मतलब अब उसके बावजूद भी अगर तुम करोल बाग मेट्रो स्टेशन के नीचे नहीं खड़े हुए हो तो कल कैसे गाड़ी लेके क्लासरूम में जाओगे? लाइक రీసెంట్గా ఐఏఎస్ కోచింగ్ గురువు అయిన వికాస్ దివ్యకీర్తి గారు ఈఎన్ఐ యూట్యూబ్ పోడ్కాస్ట్లో వచ్చి ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. భారత భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. ఫ్యూచర్లో యోగి గారు లేదా రాహుల్ గాంధీ గారు భారత్కు ప్రైమ్ మినిస్టర్ అవుతారు అన్నారు. ఇంత విజనరీగా మాట్లాడే మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ గురించి, కోచింగ్ ఇన్స్టిట్యూట్ల స్కామ్ గురించి, స్టూడెంట్ ప్రొటెస్ట్ గురించి ఇప్పటి వరకు ఎందుకని ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అని స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఈ దివ్యకీర్తి అనే వ్యక్తి దృష్టి ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్కు ఫౌండర్. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నడిపే సోకాల్ గురువులు ఎవ్వరూ పోలీసులు స్టూడెంట్స్ను ఈడ్చుకుని వెళ్తున్నా సపోర్ట్ చేయలేదు. ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే వీళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఇలానే ఉంటుంది. బేస్మెంట్లో లైబ్రరీలు, రూఫ్లో స్టడీ క్లాసెస్, బిల్డింగ్లో ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ లేకుండానే కోచింగ్ ఇన్స్టిట్యూట్లు నడిపి ఉంటారు. ఈ రావ్ కోచింగ్ సెంటర్ లైబ్రరీలో బయోమెట్రిక్ సిస్టమ్ ఎందుకు పెట్టి ఉంటుందో తెలుసా? ఫీ కట్టిన వాళ్ళకు మాత్రమే లైబ్రరీ డోర్ ఓపెన్ అవ్వాలి అనే ఉద్దేశంతో బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టి ఉంటారు. ఇక మన రాజకీయ నాయకులు ఒకరిపైన ఒకరు నిందలు వేసుకోవడానికే సగం టైం వేస్ట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ కేవలం నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. ఈ మర్డర్ అనేది నెగ్లిజెన్స్ కారణంగానే జరిగింది. ఈ ఇష్యూలో ఎవరిని అకౌంటబుల్ చేయాలి? ఢిల్లీలోని మున్సిపాలిటీ పనులు చూసుకునే ఢిల్లీ మేయర్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీకు చెందిన షెల్లీ ఓబ్రాయ్ మేడంను దూషించాలా? బేస్మెంట్లో లైబ్రరీ పెట్టినా కళ్ళు మూసుకున్న ఢిల్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన
ఆమ్ ఆద్మీ పార్టీ మినిస్టర్ అయిన ఆతిషి మార్లెనాను అకౌంటబుల్ చేయాలా? జైల్లో ఉన్న చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ గారిని అకౌంటబుల్ చేయాలా? లేదా ఢిల్లీలో 7 మంది ఎంపీలుగా ఉన్న బీజేపీ నాయకుల్ని అకౌంటబుల్ చేయాలా? ఇక్కడ అందరి తప్పు ఉంది. ఈ రాజకీయ నాయకులను మనం ఓట్స్ వేసి ఎన్నుకునేది ఏదో పెద్ద పెద్ద ఫెసిలిటీస్ అందిస్తారని కాదు, బేసిక్ ఫెసిలిటీస్ అయినా ఇస్తారు అని. గంటసేపు వాన పడితే బేస్మెంట్ నిండిపోవడం ఏంటి? ఈ మర్డర్కు బాధ్యత వహిస్తూ పై చెప్పిన ఏ ఒక్క నాయకులైనా రాజీనామా ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎందుకంటే రాజకీయ నాయకులకు బాగా తెలుసు మేమేం చేసినా మా పదవికి ఢోకా లేదు అని. మన మీడియా, ముఖ్యంగా నేషనల్ మీడియా ఎలా అయిపోయింది అంటే, పొలిటికల్ పార్టీస్ ఎలాగైతే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి లాగా విడిపోయాయో మీడియా కూడా 2 కూటములుగా విడిపోయాయి. ఒక వర్గం పని మొత్తం మోడీ గారిని పొగుడుతూ రాహుల్ గాంధీ గారిని తిడుతూ ఉండడం, ఇంకొక వర్గం పని మొత్తం మోడీ గారిని తిడుతూ ఉండడం, రాహుల్ గాంధీని పొగుడుతూ ఉండడం. ఈ 2 పనులు తప్ప యాక్చువల్ సబ్జెక్ట్ గురించి ఎవ్వరూ మాట్లాడరు. మొన్న వరకు బడ్జెట్ గురించి విమర్శలు చేశాం. మన ఛానల్లో కూడా బడ్జెట్ను విమర్శిస్తూ నిర్మలా సీతారామన్ గారి ఇండెక్సేషన్ ట్యాక్స్ గురించి విమర్శిస్తూ వీడియోస్ చేశాం. ఆ మ్యాటర్ అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీలో స్టూడెంట్స్ హత్యల గురించి కూడా వీడియోస్ తీయండి. వన్ సైడ్ వీడియోస్ మాత్రమే తీయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికీ కారణం ఢిల్లీ మేయర్ షెల్లీ ఓబ్రాయ్. ఇక్కడ మళ్ళీ కొంతమంది నువ్వు ఆమ్ ఆద్మీ పార్టీను టార్గెట్ చేస్తున్నావు అంటారు. టార్గెట్ కాదు, ఈ న్యూస్ చూడండి. నెల రోజుల క్రితం కిషోర్ సింగ్ కుష్వాహా అనబడే ఒక ఐఏఎస్ ఆస్పిరెంట్ రావ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బేస్మెంట్ను లైబ్రరీగా మార్చి చదివిస్తున్నారు అని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకు లేఖ రాశారు, హెచ్చరించారు. ఈ షెల్లీ ఓబ్రాయ్ మేడం అప్పుడే యాక్షన్ తీసుకుని ఉండొచ్చు కదా. ఈ అబ్బాయి రాసిన లెటర్ చూడండి. రక్తం మరిగే వార్త ఏంటి అంటే, మున్సిపాలిటీ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే ఈ అబ్బాయి 2 సార్లు రిమైండర్ లెటర్స్ను కూడా పంపాడు. జూలై 17th రోజు, జూలై 22nd రోజు రిమైండర్ పంపినా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అంటే ఏమనుకుంటున్నారు? అందుకే చచ్చిపోయిన ఢిల్లీ అని థంబ్నైల్ పెట్టాను. దీనికి పూర్తి బాధ్యత ఢిల్లీ మేయర్ షెల్లీ ఓబ్రాయ్ తీసుకుంటుందా? తీసుకోదు. ఇక్కడ మన పొలిటికల్ పార్టీస్ అన్నీ ఒక క్రైసిస్ జరిగిన తర్వాత రియాక్ట్ అవుతున్నాయి. ఎలక్ట్రిక్ షాక్ వల్ల అబ్బాయి చనిపోయిన తర్వాత అధికారులు వచ్చి లైవ్ వైర్స్ను సరిచేస్తున్నారు. బేస్మెంట్లో మునిగి స్టూడెంట్స్ చనిపోయిన తర్వాత అధికారులు వచ్చి రియాక్ట్ అవుతూ డ్రైనేజ్ వాటర్ను క్లీన్ చేస్తున్నారు. కానీ ఎవ్వరు, ఏ ఒక్క పొలిటికల్ పార్టీ నాయకులు క్రైసిస్ రాకముందే ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో ఆలోచించడం లేదు. ప్రజలకు కావాల్సింది రియాక్ట్ అయ్యే నాయకులు కాదు, యాక్ట్ అయ్యే నాయకులు కావాలి. మనకు కావాల్సింది రియాక్షన్ కాదు, వీ వాంట్ యాక్షన్. ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ యొక్క బ్లేమ్ గేమ్ దృశ్యం మూవీలాగా ఉంటుంది. ఈ ఇష్యూ నుండి ఢిల్లీ మున్సిపల్ బాడీ ఎలా ఎస్కేప్ అవుతుందో తెలుసా? ఇల్లీగల్గా బేస్మెంట్లో లైబ్రరీ పెట్టారు, మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని మున్సిపాలిటీ తప్పించుకుంటుంది. మేడం షెల్లీ మేడం ఏమంటారో తెలుసా? నేను ఎమ్మెల్యే గారికి డ్రైనేజ్ క్లీన్ కోసం ఇంత ఖర్చు అవుతుంది అని బడ్జెట్ ఇచ్చాను, కానీ నాకు ఫండ్స్ గ్రాంట్ చేయలేదు అంటారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఏమంటారు? సీఎం కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, నేనేం చేయాలి అంటాడు. అరవింద్ కేజ్రీవాల్ ఏమంటారు? నన్ను బీజేపీ పార్టీ జైల్లో వేసింది, సెంటర్ నాకు ఫండ్స్ ఇవ్వదు, దీని యొక్క పూర్తి బాధ్యత మోడీ గారు వహించాలి అని సెంటర్ను బ్లేమ్ చేస్తారు. సెంటర్ ఏం చెబుతుంది? డ్రైనేజ్ సమస్యలు, లోకల్ బాడీ, బిల్డింగ్ అప్రూవల్స్ అన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులే ఇస్తున్నారు, ఇది లోకల్ ఇష్యూ, మాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు అని బీజేపీ పార్టీ మళ్ళీ ఆమ్ ఆద్మీ పైన బ్లేమ్ వేస్తుంది. ఇలా ఒక సర్కిల్ లాగా ఈ బ్లేమ్ గేమ్ నడుస్తూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత వినాయక చవితి వస్తుంది, వానలు తగ్గుతాయి, అందరూ దీన్ని మర్చిపోతారు. దీనికంటే పెద్దగా ఏమీ జరగదు. ఇక్కడ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మద్దు. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అంటారు, బట్ యు ఆర్ నాట్ దేర్ ఫ్యామిలీ. మీరు ఎప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ అవ్వలేరు. ఫ్యామిలీ అని ఫీజు ఎందుకు కట్టించుకుంటున్నారు? ఇదంతా కార్పొరేట్ గేమ్. కార్పొరేట్ కంపెనీస్లో కూడా జాబ్ జాయిన్ అయ్యే సమయంలో వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ అని చెప్పి వెనక నుండి పొడిచి చంపుతారు. ఈ కుర్రాడి ట్వీట్ చూడండి. వేర్ ఆర్ యూ వికాస్ దివ్యకీర్తి సార్, వేర్ ఆర్ యూ అవధ్ ఓజస్ సార్, వేర్ ఆర్ యూ శుభ్రా రంజన్ మ్యామ్, వేర్ ఆర్ యూ అఖిల్ మూర్తి సార్, వేర్ ఆర్ దే ఆల్ టీచర్స్ ఫ్రమ్ రాజేంద్ర నగర్ అండ్ ముఖర్జీ నగర్, కాంట్ యూ డూ ఈవెన్ దిస్ మచ్ ఫర్ ద పేరెంట్స్ whose children fee runs your household? It is only meant to teach ethics, not to be put into practice. చాలా బాధతో ఈ కుర్రాడు ఈ ట్వీట్ పెట్టాడు. చనిపోయిన 3 స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులకు సారీ చెబుతూ ఢిల్లీ దగ్గరికి వస్తే సుప్రీంకోర్టు చేయాల్సిన పని ఢిల్లీలో ఒక చీఫ్ మినిస్టర్ను అపాయింట్ చేయండి. ఆమ్ ఆద్మీ పార్టీలో ఎంతోమంది లీడర్స్ ఉన్నారు, ఎవరినో ఒకరిని చేయండి. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ పదవి సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదండి, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ జైల్ చేయడానికి. సెంటర్ డిసిషన్ తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి కొత్త సీఎంను తక్షణమే అపాయింట్ చేయాలి.
చీఫ్ మినిస్టర్ ఉంటే అట్లీస్ట్ కింది అధికారులు పని అయినా చేస్తారు. డ్రైనేజ్ పైప్ క్లీనింగ్ కూడా చేయలేని పరిస్థితి, అధ్వానమైన స్థితిలో ఢిల్లీ ఇప్పుడు ఉంది. అడిగేవాడు ఎవ్వడూ లేడు. ఎవడు ఆడింది ఆట, పాడిందే పాట అయిపోయింది. ఢిల్లీ అనేది ఒక జోక్ లాగా మారిపోయింది. ఇవన్నీ సాధ్యం కాకపోతే ఢిల్లీను రాజధానిగా మార్చి సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఏదైనా నగరాన్ని ఎంచుకొని రాజధానిగా చేయండి. బికాజ్ ఢిల్లీ ఈజ్ అ నేషనల్ క్యాపిటల్. కొద్దిమంది కారణంగా ఢిల్లీ మన రాజధాని అని చెప్పుకోవడానికి భారతీయులందరికీ సిగ్గుగా ఉంది. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.